వెల్కమ్ టు ఎంకే హ్యాష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. స్వాగతం. నా ఛానల్లో మేము సాలిడ్వర్క్స్ వీడియోస్ ఉన్నాయి కదండి, అన్ని రకాల వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ ఏది ఉంటే అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను బెంచ్ ఎలా తయారు చేయాలి, సింపుల్ మోడల్. ఇది నేను కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకుంటాను. అయితే ఇది స్టాండర్డ్ బేసిక్ మోడల్. సాలిడ్వర్క్స్ ఎలా స్టార్టింగ్లో ఉంటుంది, ఎలా డ్రా చేయాలి. సో బేసిక్స్ టూల్స్ యూజ్ చేసుకుంటే ఎలా డ్రా చేస్తాను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే, సాలిడ్వర్క్స్ ఓపెన్ చేసి న్యూ పార్ట్. ఓకే, సో నేను రైట్ ప్లేన్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్ ప్లేన్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఆరిజిన్ ఉంది కదా, ఆరిజిన్ నుంచి డౌన్కి నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఆరిజిన్ డౌన్ నుంచి టు ఆరిజిన్, హారిజాంటల్ అండ్ డౌన్ సైడ్ వర్టికల్. ఎస్కేప్. సో ఈ టూ ఎండ్ పాయింట్స్ని కంట్రోల్ పెట్టుకొని 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు హారిజాంటల్. సో ఒకటి లేదా ఇండి 2 లైన్స్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ డిస్టెన్స్. ఓకేనా, రైట్. సో డైమెన్షన్స్ ఇద్దాం. దీని హైట్ వచ్చేసేసి 350. సో ఇక్కడ వచ్చి ఈ విడ్త్ వచ్చేసేసి 400. రైట్. సో ఇప్పుడు ఫుల్లీ డిపెండ్ అయ్యింది అంటే మనకి బెంచ్గా మనం చేస్తాం. సో ఇప్పుడు సాలిడ్ కావాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. సో ఆఫ్సెట్ చేసుకునే ముందు మీరు ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేయి. అంటే ఏంటంటే కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది. లేదు ఇంకో ఆప్షన్ ఉందండి, మౌస్ ఇటు క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన మొత్తం ఫుల్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడు ఆఫ్సెట్ క్లిక్ చేయండి. ఆఫ్సెట్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇన్సైడ్ ఉంది, మనకి ఇన్సైడ్ కదా కావాల్సింది. సో ఆఫ్సెట్ డిస్టెన్స్ 25 mm. 25 ఇచ్చి ఓకే. ఓకే, ఆఫ్సెట్ తీసుకున్నాం. జస్ట్ ఓకే. ఇక్కడ వచ్చేసి మనం లైన్ డ్రా చేసుకుందాం. ఈ 2 ఎండ్ పాయింట్స్ని క్లోజ్ చేసేస్తాం. ఈ ఎండ్ కూడా క్లోజ్ చేసేస్తాం. సో క్లోజ్ చేసి ఓకే. ఓకే, సో ఇది అయిపోయింది. సో బెంచ్కి ఇంక్లైన్కి ఇక్కడ ఒక డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి మనం చూద్దాం. సో బ్యాక్ సైడ్ ఈ సపోర్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ చేసాం అన్నమాట. ఏం ఫ్రేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, నేను బ్లూ లైన్తో డ్రా చేసింది మాత్రమే మనం డ్రా చేసాం. సో ఇప్పుడు ఈ పొజిషన్ డ్రా చేస్తాం. సో నేను లైన్ తీసుకున్నాను. సో జస్ట్ ఇంక్లైన్గా ఒక లైన్ డ్రా చేశాను. ఎస్కేప్, డైమెన్షన్, సో ఆఫ్సెట్, సెలెక్ట్ ద లైన్. ఎంత మనకి 25 mm డిస్టెన్స్. ఓకే. సో దీని డైమెన్షన్ ఎంత ఉంటుంది, యాంగిల్ 100 అండ్ ఈ పాయింట్ హైట్ ఎంత ఉండాలంటే 400. ఓకే. సో నేను 2 లైన్స్ని క్లోజ్ చేస్తాను. లైన్ కమాండ్ తీసుకొని
షార్ట్కట్ L. సో ఈ 2 లైన్స్ని నేను క్లోజ్ చేసేసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఓవర్లాపింగ్ అవుతుంది. సో మనం ట్రిమ్ ఆప్షన్ తీసుకోవాలి. సో ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకొని పవర్ ట్రిమ్ తీసేసుకొని మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసుకొని మీరు ఏదైతే ట్రిమ్ చేయాలనుకున్నా ఆ లైన్ని మీదకి డ్రా చేయవచ్చు. సో ఇక్కడ ఈ లైన్ మనకు అవసరం లేదు కాబట్టి డ్రా చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ట్రా లైన్ ఉంది కాబట్టి ఇది కూడా మనం డ్రా చేస్తాం. సో ఇక్కడ కూడా ఈ లైన్ మనకి అవసరం, సో దీన్ని కూడా డ్రా చేస్తాం. సో ఇప్పుడు చూడండి కంప్లీట్ షేప్ వచ్చేసి సో ఫుల్లీ డిపెండ్ అవ్వాలి. సో ఏం చేద్దాం, జస్ట్ ఫర్ డైమెన్షన్స్ ఇది 25. సో రైట్ అవుతుంది. రెండింటి మధ్య డిస్టెన్స్ ఇచ్చేస్తే 350. సో ఫుల్లీ డిఫైన్డ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఫుల్లీ డిఫైన్డ్ అని ఏంటంటే స్కెచ్ ఓకే అయిపోయింది. సో ఇది నేను ఏం చేస్తున్నాను, ఫర్దర్ ఫ్యూచర్లో ఒకటి మాడిఫై చేస్తే రెండోది కూడా మాడిఫై అవడం కోసం నేను దీన్ని లేఅవుట్ స్కెచ్ కింద తీసుకున్నాను. సో లేఅవుట్ స్కెచ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే, సో టోటల్ సెలెక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ లైన్లో తీసుకొని ఎగ్జిట్ చేసేసాం. సో ఇది మనం ఎక్కడ చేసాం, సెంటర్ ప్లేన్ అంటే రైట్ ప్లేన్లో వేసాం. చూడండి ఐసోమెట్రిక్ వ్యూలో చూసినప్పుడు మీకు అది మిడిల్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్ ప్లేన్ బేస్ చేసుకుంటా ఇంకొక ప్లేన్ డ్రా చేస్తున్నాను. ఎంత డిస్టెన్స్ అంట, సో నేను ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు మనం ప్లేన్ క్రియేట్ చేస్తున్నాం. సో ప్లేన్, సో రైట్ ప్లేన్ తీసుకున్నాను. సో నేను డిస్టెన్స్ వచ్చేసి 1500 divided by 2 half. ఓకే తీసేసాను. అగైన్ నెక్స్ట్ రైట్ ప్లేన్, ప్లేన్, రిఫరెన్స్ ప్లేన్. సో ఫ్లిప్ డైరెక్షన్, సో 750. సో ఓకే. సో ఈ ప్లేన్ నుంచి ప్లేన్, ఈ ప్లేన్కి డిస్టెన్స్ 150. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, స్కెచ్. సో ఇప్పుడు నార్మల్ వ్యూ, సెలెక్ట్ దిస్ లైన్స్. మనం లేఅవుట్ కింద సెలెక్ట్ డ్రా చేసాం కదా, సో లైన్ సెలెక్ట్ చేసుకొని సో ఇవన్నీ కంట్రోల్ పట్టుకొని మీరు ఆ లైన్స్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ ఉంది కదా, కన్వర్ట్ ఎంటిటీసీ క్లిక్ చేయగానే ఆ లైన్స్ అనేది మీకు కన్వర్ట్ అయిపోతుంది. ఎగ్జిట్. చూడండి, సో ఈ ప్రొఫైల్ మీద కాపీ అయిపోయింది. ఇప్పుడు మనం లేఅవుట్లో ఈ లేఅవుట్లో ఏది చేంజ్ చేసినా ఏంటి, ఇక్కడ కూడా మనకి చేంజ్ అనేది అవుతుంది ఆటోమేటిక్గా. సో హైట్ అప్డేట్ చేసినా ఇక్కడ హైట్ అప్డేట్ అయిపోతుంది. సో అలాగనే ప్లేన్ 2 సెలెక్ట్ చేసుకొని స్కెచ్, సెలెక్ట్ దిస్ లైన్స్. సో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ స్కెచ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ కన్వర్ట్. సో కన్వర్ట్. సో నార్మల్ లైన్లో లేదు కాబట్టి సెంట్రల్ లైన్స్లో ఉన్నాయి కాబట్టి కన్వర్ట్ అవ్వట్లేదు. యాక్చువల్గా అయితే కన్వర్ట్ అవుతుంది. నేను నెక్స్ట్ ఏదైనా డ్రాయింగ్ ఏదైనా చేసేటప్పుడు డ్రా చేసేటప్పుడు ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను అది ఎలా వస్తుంది అనేది. ఇవి మనం డాటెడ్ సెంట్రల్ లైన్స్లో పెట్టాం కాబట్టి సో మనకు అనేది కన్వర్ట్ ఎన్టీసీ కింద అవుతుంది. స్కెచ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు, బట్ ఇట్లా ఇండివిజువల్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో. ఓకే, కన్వర్ట్. సెలెక్ట్ కూడా కన్వర్ట్ అయిపోయింది. ఇది కూడా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్. సో ఓకే. సో ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయిందండి, ఈ మిడిల్ అనే సపోర్ట్ అనేది నేను డ్రా చేయలేదు. సో అగైన్ స్కెచ్ 1, ఎడిట్ స్కెచ్, డ్రా వ్యూ. సో మిడిల్ సపోర్ట్ చేయలేదు నేను, సపోర్ట్ రాలేదు, సారీ.
So center rectangle, corner rectangles. So these are the two corner points. Give a dimension. So dimensions 25. సో కింద నుంచి ఎంత హైట్లో ఉండాలంట 100 ఇస్తాం. ఓకే, సో బేసిక్గా మీకు లైన్ అవసరం లేదు, ఈ లైన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లైన్లో ఉన్నాం కాబట్టి అవసరం లేకపోయినా పర్లేదు. బట్ ఇక్కడ మనం ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకొని సో ఈ 2 లైన్స్ ట్రిమ్ చేసేసేయచ్చు, అవసరం లేదు కాబట్టి, ఎటు ట్రిమ్ చేయాలి కాబట్టి ట్రిమ్ చేసేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సో ఇక్కడ ఇవి కూడా సెంటర్ లైన్ కింద మార్చేసుకోవచ్చు, కన్వర్ట్ టు జామెట్రీ. సో నేను ఇక్కడ ఒక సెంటర్ బాక్స్లో సో ఈ సెంటర్లో సపోర్ట్ కింద ఒక ఫ్రేమ్ అనేది డిజైన్ చేస్తాను. సో కార్నర్ రెక్టాంగిల్, సో కార్నర్ తీసుకున్నాను, escape. సో దిస్ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్, ఈ లైన్ మిడ్ పాయింట్, ఈ లైన్కి ఉన్న మిడ్ పాయింట్ కంట్రోల్ పట్టుకొని మళ్ళీ ఈ లైన్ మిడ్ పాయింట్ సెలెక్ట్ చేస్తాం. డిలీట్. సో ఎందుకంటే ఓవర్లాప్ అయిపోయింది, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే, అగైన్ సెంటర్ రెక్టాంగిల్స్ తీసుకున్నాను, నేను మిడ్ పాయింట్, ఈ లైన్ మిడ్ పాయింట్, సో కంట్రోల్ పట్టుకొని ఆ మిడ్ పాయింట్ సెట్ చేసుకొని సిమెంట్. సో ఈ లైన్ నేను ఈ లైన్తో పోలింగ్ చేసేస్తాను. సో మనకు కావాల్సిన ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, ఇది 25. ఓకే, సో ఇది కూడా మనకి కన్వర్ట్ టు కన్స్ట్రక్షన్ లైన్. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి డ్రా చేస్తాం సర్కిల్, సారీ corner rectangle. So select this point, this point. So give a dimension here to here 25. So దీంతో 25. సో ఇది కూడా మనకు కావాల్సిన జామెట్రీగా కన్స్ట్రక్షన్ లైన్స్. ఓకే, ఎగ్జిట్, కంటిన్యూ. సో ఎర్రర్ ఎక్కడ వచ్చిందంటే ఈ స్కెచ్లో మనం డిలీట్ చేసేసాం కాబట్టి, ఇక్కడ ట్రిమ్ చేసాం కాబట్టి ఈ ట్రిమ్ని అడుగుతుందన్నమాట. సో స్కెచ్ 2 ఎడిట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు కూడా ట్రిమ్ చేసేసాం. సో ఇది కూడా తీసుకోవట్లేదు, కంప్లీట్గా డిలీట్ చేసేసింది. సో ఏం చేద్దాం, సో సెలెక్ట్ దిస్ లైన్స్, ట్రిమ్, ఎగ్జిట్, సెలెక్ట్ దిస్ లైన్స్, కన్వర్ట్, ఎగ్జిట్. ఓకే, చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది పోయింది. సో స్కెచ్ 2 కూడా అలా ఎర్రర్. సో ఏం చేయాలి, కావాలంటే ఈ రెడ్ మార్క్ మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకోవచ్చు. సో డిలీట్ అయిన తర్వాత కావాలనుకుంటే ట్రిమ్ చేసేసుకోవచ్చు. మేనేజ్ చేసేది ఫుల్ ట్రిమ్ అయిపోయింది, ఆన్లైన్ లేదు. సో escape, select the lines, సో ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ చేసేసుకోండి, ఎగ్జిట్. చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది. సో స్కెచ్
సో నేను జస్ట్ రోల్ బ్యాక్ చేస్తున్నాను, 1 by 1 చేసుకుంటున్నా. మీకు అర్థం అవడం కోసం అని చెప్పి నేను స్కెచ్ 2 కూడా డ్రా చేసేసాను. సో దీన్ని ఎడిట్ ఫీచర్. సో ఎంత డైమెన్షన్, ఎంత థిక్నెస్ మనకి 25 థిక్నెస్. ఓకే, అండ్ సెకండ్ స్కెచ్ ఎక్స్ట్రూడ్ రివర్స్ డైరెక్షన్ 25. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండిటికి టచ్ అవుతా మనం ఈ మధ్యలో డ్రా చేసేసి బాక్సెస్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో దానికి ఏం చేస్తానంటే రైట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా, స్కెచ్ అని చెప్తున్నా, ఫ్లిప్ టు నార్మల్ వ్యూ, దిస్ లైన్, ఈ లైన్, సో ఈ లైన్ సెలెక్ట్ చేసి కన్వర్ట్. మీకు అర్థం కాకంటే మీరు రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది కూడా కన్వర్ట్. సో ఈ బాక్స్ కూడా మనం కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్. సో మీకు కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకున్నప్పుడు స్కెచ్ 1ని రైట్ క్లిక్ కొట్టి హైడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చక్కగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ట్రిమ్ అని ఆప్షన్ తీసుకొని, సో ఎక్స్ట్రా పార్ట్ మనం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ట్రిమ్ చేసేసుకోండి. ఓకే, ఓకే, ఎగ్జిట్. సో ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అని ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు బ్లెండ్ అని వచ్చేసింది. సో ఇది తీసుకోకుండా నేను అప్ టు ప్లేన్ ఆర్ సర్ఫేస్, అప్ టు ప్లేన్ ఆర్ బాడీ అని ఉంది కదా, ఇక్కడ మనం అప్ టు సర్ఫేస్ అని చెప్పేసి నేను ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ డైరెక్షన్ వచ్చేసి డైరెక్షన్ 2 క్లిక్ మార్క్ చేసేస్తే మీకు ఆప్షన్స్ మళ్ళీ విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ అప్ టు సర్ఫేస్, సో నేను మళ్ళీ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ప్లేన్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే రీజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్లో ఇది డిస్టెన్స్ వచ్చేసి టోటల్ లెంత్ అవుటర్ టు అవుటర్ ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 1600 ఉంటుంది. సారీ 1550. సో ఫ్యూచర్లో నాకు ఇంకొక 100 mm పెంచాలి అన్నప్పుడు జస్ట్ ఏం చేస్తారు, ప్లెయిన్ మీరు ఇక్కడ ప్లెయిన్స్ డిస్టెన్స్ ఇచ్చారు కదా, సో ఆ ప్లెయిన్ డిస్టెన్స్ని మార్క్ చేసుకుంటే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మీరు జస్ట్ ఆ ప్లెయిన్ మీద క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ కొట్టగానే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ రాలేదు, ఇది క్లోజ్ ఇన్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా. సో తీయగానే ఇప్పుడు మీకు క్లిక్ చేయగానే ఇక్కడ డైమెన్షన్ వచ్చాయి. సో నేను 50 కాబట్టి ఇంకో 100 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి +50 ఇప్పుడు ఎంటర్ చేశాను. సో దీన్ని కూడా +50 +50 అంటే చూడండి ఏమవుతుంది, ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది, ఆ ఫేస్ టచ్ అయింది కాబట్టి ఈ ప్లేన్ ఎట్లా మూవ్ అవుతుంది, ఇది కూడా మూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత ఉంటుంది, ఇప్పుడు చూడండి అవుటర్ టు అవుటర్ చెక్ చేసుకుంటే మనకి 1650 వచ్చేసింది. అంటే 100 mm పెంచాం కాబట్టి 100 mm అక్కడ కనిపిస్తుంది మనకి, రైట్. ఓకే, అందుకని మేము ప్లేన్ టు ఎక్స్ట్రూడ్స్ ఎక్కువ మెయిన్ కొన్ని సందర్భాల్లో మాత్రం మనం ఎక్స్ట్రూడ్ యూస్ చేస్తాం. మోస్ట్లీ ఇండస్ట్రీస్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రూడ్స్ అనేవి కొన్ని అవుటర్ టు అవుటర్, ఇన్నర్ కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ లెంత్ ఉంటాయి సార్. వాటిని ఏం చేస్తారంటే ప్లేన్ టు ప్లేన్ మీటింగ్ చేస్తారు. ఎందుకంటే మనం ప్లేన్ ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క డిస్టెన్స్ కానీ లెంత్ అండ్ డిస్టెన్స్ కానీ తగ్గిపోతుంది. సో దీన్ని బట్టి యూజ్ చేసుకుంటూ మనం మోడల్ని లైన్కి తగ్గట్టుగా మనం మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట, ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను దీన్ని కూడా, సో ఇది కూడా ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ మనం వుడ్ చేయాలి. సో ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఇలా వుడ్ ఉంది కదా, సో ఇది చేద్దాం ఫస్ట్. ఓకే, రైట్. సో select this face, sketch, click to normal view. So create a corner rectangle, select this point outside, then outside. Second one, select the line,
సో 2 రెక్టాంగిల్స్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి రిలేషన్ ఇచ్చేసుకున్నాను. ఇది కొలీన్ అండ్ ఈక్వల్. సో ఇది కూడా అంతేగా, కొలీన్ అవ్వాలి, కొలీన్ అండ్ ఈక్వల్. సో ఈ 4 లైన్స్ కూడా హారిజంటల్ లైన్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టేసాం. సో ఎంత ఉంటుంది అది కూడా అంతే ఉండాలి. సో ఇప్పుడు డైమెన్షన్స్ ఇద్దాం. సో ఈ బేస్ ఈ యొక్క ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ ఎంత ఉండాలంట, 20 ఉండాలి. సో ఈ ఎడ్జ్ నుంచి ఈ టాప్ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఎంత వరకు ఉండాలి, 20. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి, 165. ఓకే చూడండి, ఆల్రెడీ కిందది కూడా ఆటోమేటిక్గా నేను పై ఏదైతే అప్డేట్ చేస్తున్నానో కిందది కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఓకే అండి. సో ఇక్కడ కూడా ఈ ఎడ్జెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలా, సో ఇది కూడా 20. సో ఈ టాప్ ఎడ్జ్ నుంచి ఈ బాటమ్ ఎడ్జ్కి అంత 20. డిఫాల్ట్గా ఇక్కడ మనం ఇచ్చేసాం కాబట్టి ఇదే హైట్ మెయింటైన్ అవుతుంది. సో ఇవ్వాల్సిందల్లా వర్టికల్గా ఉన్నదాన్ని డిస్టెన్స్ ఇస్తాం. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలంట, 20. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఫుల్లీ డిఫైన్డ్ అయిపోయింది. సో ఫుల్లీ డిఫైన్ అయింది కదా, ఓకే చేసేస్తాం. స్కెచ్, ఎగ్జిట్, ఎక్స్ట్రూడ్. సో ఎక్స్ట్రూడ్ వచ్చేసి ఎంత ఉండాలి, 25 mm. ఇక్కడ మెజ్ ఆప్షన్ తీసేసేయండి. ఓకే. సో చూడండి చక్కగా బ్యాక్ సైడ్ది ఎలా నీట్గా వచ్చేస్తుంది. సో ఓకే, అలానే మళ్ళీ కూర్చునేయడానికి కావాలి కదా. సో ఈ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ క్లిక్ నార్మల్. సో ఇక్కడ కూడా కార్నర్ రెక్టాంగిల్స్ సేమ్ 2 బాక్సెస్ డ్రా చేస్తున్నాను నేను. సో 2 ఎడ్జెస్ లైన్స్, టూ లైన్స్ ఈక్వల్ అండ్ కూలింగ్. ఇది కూడా ఈక్వల్ అండ్ కూలింగ్. సో మనకు కావాల్సిన 4 లైన్స్ ఈక్వల్. సో ఎంత డిస్టెన్స్ అంటే సేమ్ డిస్టెన్స్ పైన ఇచ్చాం. అలానే ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్కి 20, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి 20, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి 20, 20. సో ఇది ఎంత ఉండాలంట, 165. ఓకే. సో ఫుల్లీ డిపెండ్ అయినా అవ్వలేదు. ఎందుకు అవ్వాలి, ఇక్కడ మనం ఇస్తాం అవ్వలేదు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండాలంట, 20. సో చూడండి ఇప్పుడు కంప్లీట్గా ఫుల్లీ డిఫైన్. సో ఎగ్జిట్, సో ఎక్స్ట్రూడ్ అప్ టు 25 మెజ్ అండ్ మెజ్. ఓకే, ఇప్పుడు చూడండి చక్కగా నీట్గా బెంచ్ అనేది రెడీ అయిపోయింది, సిమెట్రిక్ వ్యూ. సో బెంచ్ అంటే ఇవి వచ్చేసి మనకి వుడ్డే కాబట్టి, సో సెలెక్ట్ దిస్ 2 బాడీస్. సో బాడీస్ కలర్ అపీరెన్స్, కలర్. సో కలర్ అపీరెన్స్. సో మనం చేస్తున్న ఆర్గానిక్ వుడ్లో మనకి ఏదైనా కావాలనుకున్నది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మీరు వుడ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇది కావాలంటే డబుల్ క్లిక్ కొట్టగానే అప్లై అయిపోతుంది. సో ఇది బాగుంది, చూస్తానికి ఇది చాలా నీట్గా ఉంది. ఓకే చేసాము చూడండి ఫుల్గా. సో ఇదే కలర్ దీనికి కావాలి కాబట్టి ఈ ప్రాపర్టీ జస్ట్ దీని మీద రైట్ క్లిక్ కొట్టి, సో కాపీ అపీరెన్స్ కాపీ చేసుకున్న తర్వాత సెకండ్ లాస్ట్ కాబట్టి దీని మీద రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ క్లిక్ చేస్తే
అండ్ ప్రాపర్టీ దీనికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్ ఉంది కదా మనకి, ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఫ్రేమ్ కలర్ అపియరెన్స్, ఇది వచ్చేసి మెటల్ కాబట్టి మెటల్ క్లిక్ చేశాను. మెటల్లో మనకి స్టీల్కి వెళ్దాం. ఈ స్టీల్ అప్లై చేస్తాం. సో చూసానికి నీట్గా ఉంది. సో ఇప్పుడు ఈ కలర్ని కాపీ చేసి మనం ఏదైతే అప్లై చేయాలనుకున్నా దానికి పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. అలాగే దీనికి కూడా పేస్ట్. చూడండి నేను చక్కగా బెంచ్ అనేది రెడీ చేస్తాను. సో ఇదన్నమాట. అలా ఈ విధంగా బేసిక్ యూజ్ చేసుకుంటూ ట్రై చేస్తాం. బట్ ఇది ఫండమెంటల్ స్కెచ్ డ్రా చేసుకోవటం, ఎక్స్ట్రూడ్ చేసుకున్నాం. ఇది కాకుండా వెల్డ్ మెట్ యూజ్ చేసి కూడా ఈ బెంచ్ అనేది చేయొచ్చు. సో ఈ బెంచ్ వెల్డ్ మెట్ యూజ్ చేసి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఆఫ్ చేయడం అనేది చేస్తాను. సో వెయిట్ చేయండి. ఇదే మోడల్ని ఇంకో మెథడ్లో యూజ్ చేసి కూడా మనం యూజ్ చేస్తాం. అంటే సైడ్ స్టాండ్స్ ఇంకా ఎక్సెట్రా ఏదైనా యాడ్ చేసి నేను కొన్ని మోడిఫికేషన్ చేసి మళ్ళీ ఇలాంటిదే ఇంకో మెథడ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అండ్ నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మన తెలుగులో చెప్తున్నాను కాబట్టి వివరంగా. సో ప్రతిదీ నేను చేస్తున్న మోడల్లో ఏ టూల్స్ యూజ్ చేస్తున్నానో ఆ టూల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీరు బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నాకు మెయిల్ చేయండి. సో నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఇస్తాను. సో మెయిల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.